రక్తం దానించేవారు ప్రాణదాత, ఈ పెంచేవారు దేవదూత. అలాంటి దేవదూత మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాలని దేవుడికి డిఫరెంట్ డేస్లో పండుగలు ఉన్నాయి. కానీ అన్ని మతాలలో వారికి కలిపి జరుపుకునే ఒకే ఒక పండుగ రోజు ఆగస్టు 22 అన్నయ్య పుట్టినరోజు. ఈ సందర్భంగా మెగాలందరూ ఎంతో ఆనందంగా చూస్తున్న ఆగస్టు 22 త్వరలో రాబోతుంది. మనందరం అమ్మలమైన సందర్భంతో ఆ పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రగతి నగర్ మెగాలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆహ్వానించిన వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎప్పుడైతే ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అందరికంటే ముందుగా తన వంతు సహాయం అందించేటువంటి మా పదవుడికి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. బాబు పురోగరా నేనే తెలుస్తుంది. డాక్టర్ స్వామి గారు మా మావయ్య, నేను ఎప్పుడూ కొనడానికి తీసుకుంటాను. కార్యక్రమంలో జరిగిన వాసనలు అందరూ చాలా బిజీగా టయాగా కనిపిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మెగా కుటుంబం తరఫున బాధపడుతున్నానండి. నా పరిచయం కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. కొంతమంది రాజశేఖర్ తెలుసు, కొంతమంది సుబోధ సుబ్రహ్మణ్యం తెలుసు. మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలామ తల్లి నేను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు సుబోధ సుబ్బారావు అండి, భరత్ ద్వారా. సో దానికి ఆ పేరున ఇచ్చిన కొడరాశిగా నేను జీవితాల్లో జరుపుకుంటాను. సో కమింగ్ టు ఈ ఫంక్షన్ మనం వస్తే తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ 39 మెంబర్స్ ఉన్నారండి. ఓవరాల్ అంటే మనం సినిమాలు, సీరియల్స్, అలాగే ఓటీటీ అండ్ రంగస్థలంలో కూడా ఉన్న నటులు చాలా మంది ఉన్నారు. ఇందాక మీరు చూస్తే చిన్న పాప పెర్ఫామ్ చేసింది. తనోడైతే మా ఫ్యామిలీ పెట్టుకున్నాం మరి. సో మేమందరం ఏంటంటే లాస్ట్ 3 weeks బ్యాక్ లాస్ట్ మంత్ ఏంటంటే మాకు ఒక చంద్రబాబు జరిగితే దాంట్లో మేము రెగ్యులర్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇదే మన అన్న, మన బాస్, మన అన్నయ్య చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం చేయడం జరిగింది. 200 మెంబర్స్ డొనేట్ చేశారు. సో ఏంటంటే వాళ్ళు అందరూ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి డ్యూరేషన్గా కంప్లీట్ అలా చేపట్టారు. ఇవాళ రాలేకపోయారు. ఇందాక 1 minute సాంగ్ చూసారు కదా, అంటే 1 minute ఫుటేజ్ ఎలా ఉన్నది రెస్పాన్స్ వినలేదు. ఆ సాంగ్ ఎలా 1 minute సాంగ్. ఈ సాంగ్ గురించి చెప్పాలని, ఎందుకంటే ఇదే ప్రోగ్రామ్గా ఇదే ప్రగతి కంపెనీ వాళ్ళని రావడం ఫస్ట్ టైం కాదు. లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే మనం ఇప్పుడు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు బర్త్డే రోజున జై జై జనసేన అని చెప్పి సాంగ్ అది చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే మొత్తానికి 4 songs చేశారు ఆల్రెడీ. సో మేము ఏదో వెనకాలని సపోర్ట్ చేస్తాం కానీ దాని కర్త క్రియాకర్మ ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి అన్నయ్య దగ్గరే ఫాలో అవుతూ అన్నయ్య వెనకాల అన్నయ్య నాకు ప్రారంభం చెప్పి పనిచేసే వ్యక్తి సైడ్ మన పోయి ఒకరాజు గారండి. సో ఆయన ముందుంటే మేమేంటంటే ప్రతిదాన్ని ఆయన సపోర్ట్ ఇస్తాం. మీరు ఉండండి, మేము వెనకాల చేయండి. సో అదే ప్రాసెస్ లో కూడా బాస్ బర్త్డే కూడా ఏంటంటే ఒక చిన్న ప్రయత్నం చేశాము. అది కంప్లీట్ సాంగ్ ఏంటంటే కంప్లీట్ ఇప్పుడు మీరు ఏదైతే విజువల్స్ చూసారో 1 minute చేస్తే ట్రైలర్ అండి, ఆడియో లాంచ్ చేశారు.
సో దీనికి సంబంధించి ఏంటంటే అందరూ అంటే మీరు అవుట్పుట్ చూస్తారా, మీరే చెప్తారా ఎక్కడ చేశారా, లేకపోతే ఎక్కడైనా బయట టెక్నీషియన్స్ ఎవరు ఎక్కడ వర్క్ చేశారని అడుగుతారు. సో దానికి మాకు ఏంటంటే ఐఎఫ్ఎక్స్ అని చెప్పి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ వచ్చిందండి, వాళ్ళు సపోర్ట్ చేశారు. అలాగే ఈవెంట్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి మనకి స్టూడియో కానీ ఎక్విప్మెంట్ కానీ ఇవ్వడం జరిగింది. ఇంకా సరే సరే మన అన్నయ్య నాగేష్ గారు ముగ్గురాజు గారు మేమందరూ ఏంటంటే అందరూ కలిపి ఒక గుర్తింపుతో ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో మరి ఏదైతే మనకి అంటే చాలా మంది మనకి ఏంటంటే లాంగ్ వీకెండ్ వల్ల ఆగస్ట్ 15 నుంచి రేపు రాత్రి వరకు లాంగ్ వీకెండ్ వల్ల మనకి ఏంటంటే ఎవరు అవైలబిలిటీ లేకపోయారు. సో సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అది లాంచ్ చేసినందుకు. సో డెఫినెట్లీ అది చాలా మీరు అప్లోడ్ చేస్తారు దాన్ని. అది కంప్లీట్ వీడియో వర్షన్ మీకు 4 minutes వీడియో వర్షన్ ఆగస్ట్ 21 ద మెయిన్ సెలబ్రేషన్స్ ద బిగ్ డే శిల్పకళా వేదిక నాడు జరుగుతుంది. సో దాంట్లో అఫీషియల్ నాడు జరుగుతుందండి. అది చూసి మీరు అందరూ ఎంజాయ్ చేసి అన్నయ్య ఏంటి అనేది మొత్తం ఒక్క సాంగ్ లో అందరికీ ఒక VFX మీకు రాబోతుంది. దయచేసి మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసి ఆడియన్స్ ఇక్కడ జరిపించిన మా డాక్టర్ గారు సో మా యూనియన్ అప్పుడు కండక్ట్ చేసినప్పుడు కూడా ఏం దగ్గర ఉంది మొత్తం అందరి దగ్గర చూసుకుని అంత కర్త కర్మ రక్తదానానికి నాయుడు దగ్గర ఉన్నారు. అలాగే నా తోటి కళాకారులు అందరూ సత్య గారు కానీ తర్వాత సురేష్ గారు నాయుడు గారు ఏంటంటే మరి ఒకసారి స్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పాట చేసినప్పుడు అనుకోకుండా ఎక్కడే లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సాంగ్ లాంచ్ చేయాలని నేను అనుకోలేదు, కానీ వచ్చిన తర్వాత లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ తెలుగు అభిమానులకు అందరికీ, మా స్వామి గారికి, అలాగే మా ఫ్యామిలీ మా ప్రెసిడెంట్ గారికి, అలాగే మా బావ గారికి, సత్యరెడ్డి గారికి, ఈ ప్రగతి నగర్ చిరంజీవి అభిమానులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత గొప్ప కార్యాలు నిర్వహిస్తున్నారండి. నిజంగా మరి చాలా అద్భుతం. ప్రగతి నగర్ చిరంజీవి అభిమానులకి నేను రుణపడ్డాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అఖిల చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లాస్ట్ 3 times నేను రావడం 3 years నుంచి 4వసారి ఈ ప్రకటన గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్ గా రక్తదాన కార్యక్రమం ఉదయం నుంచి ఈ టైం వరకు మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ చేసి రాత్రి 10 వరకు కంటిన్యూ చేయడం. అదంటే హ్యాట్స్ ఆఫ్ అందరూ కూడా టీం అందరికి ముఖ్యంగా ఆర్గనైజేషన్ అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ వదిలించి వాళ్ళ వేరేస్ పొద్దున్న చాలా వరకు కంటిన్యూ చేస్తూ కొనసాగించడం హ్యాట్స్ ఆఫ్ అందరిగా. 3 గంటలు 4 గంటలకే ఫంక్షన్ చేయడం చాలా కష్టం. అక్కడ ఉదయం నుంచి కరెక్ట్ గా ఎవ్రీ కొనసాగించడం లైఫ్ లాంగ్ కంటిన్యూగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. అలాగే మన మెగాస్టార్ ఆచార్య గారు చాలా మంది ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ గా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. సో ఆయన ఆదర్శం తీసుకుని ఎంతో మంది అత్యున్నత స్థాయికి ఎదగడానికి ఆ అభిమానులు నేను కూడా ఒకటి. సో ఈరోజు ఈ స్థాయి ఉండడానికి వెంకటేశ్వర చంద్ర గారి కారణం గర్వంగా చెప్తాను. సో ఈ ఫంక్షన్ ఈ అకేషన్ సందర్భంగా చిరంజీవి గారి మీద ఓ పాట చేయడం, దాంట్లో మహేష్ గారి చేయడం. సో ఆ పాట నేను బర్త్డే సందర్భంగా ఇక్కడ ఈ ప్రకటనలో రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో ఈ పాట 21st విత్ వీడియో రూపంలో రిలీజ్ చేస్తారని ఈ సాంగ్ ఆలోచించాలని మనస్ఫూర్తి కోరుకున్నాను, సక్సెస్ కోరుకున్నాను. అలాగే చాలా మంది ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ ఊళ్ళో చేస్తూ ఉంటారు. నాకు ఎప్పటికీ దాదాపు 20 సంవత్సరాలకి స్వామినాడు తెలుసు. నేను బాగా అనిపించేవాడు ఆ స్వామినాడు ఆయన కంటే డామేజ్ చేసేవాడు బాగా. తర్వాత స్వామినాడు